రాష్ట్రంలో రైతులకు సహాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదేంది 13,500. నేను నేరుగా నా నుంచే 20,000 రూపాయలు 2024 జూన్ నెల నుంచే అందజేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభల్లో ప్రచారం చేసి ప్రజల దగ్గర ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత సంవత్సరం 3 నెలలైన తరువాత ఇప్పుడు కేవలం 5,000 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 జత చేసి, ఆ రోజునేమో ఎన్నికల సభలలో నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో పనే లేదు, 20,000 నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం 3 నెలల తర్వాత 5,000 రూపాయలు ఇచ్చి, అది కూడా 7 లక్షల మందికి కోత వేసి రైతు బాంధవుడిని నేను అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు రైతులకు యూరియా లభించక క్యూలల్లో పాపం అతలాకుతలమైపోతున్నారు. బ్లాక్ లో కొనటానికి ఒక బస్తా మీద 100 రూపాయలు 200 రూపాయలు పెచ్చుగా కొనుక్కుంటే తప్ప యూరియా దొరకనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన హయాంలో 13.5 లక్షల టన్నుల యూరియాను రైతాంగానికి అందుబాటులో ఉంచి యూరియా కాంప్లెక్స్ ఎరువుల సమస్య లేకుండా చేస్తే, చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ యూరియా విషయంలో 2 లక్షల టన్నులు స్టాకులో ఎప్పుడు ఉంచుకోవాల్సినటువంటి ప్రభుత్వం దానికి 100 కోట్ల రూపాయలు కేటాయించాలా, 40 కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించి 1 రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవటం మూలంగా ఈ రోజున యూరియా అందుబాటులో లేకుండా రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి రోజులలో 10,778 రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పితే, చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని రైతు సేవా కేంద్రాలుగా మార్చి వాటిల్ని మంచి సుత్తితో కొట్టినట్టుగా నలగొట్టి